నేనున్నాను, నేను ఇంత అన్నం లేకపోతే బ్రతకలేను, ఇంత అన్నం ఉండాలి, నాకు ఒక రోజున చాలా ఆకలేసింది, తినడానికి ఏమీ లేకుండా పోయింది, ఈశ్వరుడికి తెలీదా? అలా కూడా ఉందా మీ జీవితంలో? ఏం లోటని ఇలాంటి ఉపమానాలు చెప్తున్నారు మీరు అనుకుంటారేమో. నిజంగా నా జీవితంలో తటస్థించింది ఓ రోజున. ఎవరో పలహారం పొట్లం కట్టి తెచ్చి ఇచ్చారు. ఉపన్యాసమై తిన్నగా గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి వచ్చేసాను. పాపం స్టేషన్కి తెచ్చి ఇచ్చారు. అయ్యో ఏమీ తినకుండా ఉంటే ఎలాగండి, రైల్లో తినండి అని ఇచ్చారు. నాకు మధుమేహం ఉంది, ఏదో ఒకటి తిని తీరాలి. నేనేం చేశాను, పాపం అంత ఆర్తితో వచ్చారని ఏసీ 2 టైర్లో ఉన్నాను. కిటికీల్లోంచి కనపడరు, చీకటి. తలుపు దగ్గరికి వెళ్ళి అయా ఉంటానని చెప్పి రైలు కదులుతుంటే వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని లోపలికి వెళ్ళి మంచి ఆకలి మీద ఉన్నాను. పలహారం చేద్దామని పొట్లం వెతికాను, అక్కడ లేదు. అడిగా, అయ్యా ఇక్కడ పలహారం పొట్లం పెట్టి వెళ్ళానండి, ఎవరన్నా తీశారా అన్నాను. ఏమో మాకు తెలియదండి అంటే, మాకు తెలియదండి అన్నారు. ఎవరి పలహారం పొట్లం వాళ్ళు విప్పుకు తింటున్నారు. అసలే ఆకలి, దాని మీద మధుమేహం, నీరసం, 2 గంటలు మాట్లాడి వచ్చాను. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు, పలహారం పొట్లం మంచినీళ్ళ సీసా 2 పోయి. బెర్త్ చూస్తే అప్పర్ బెర్త్, పోనీ కూర్చోడానికి లేదు, పైన పడుకోవాలి. విపరీతమైన నీరసం, నా గుండె చప్పుడు నాకు వినపడుతోంది. ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళి ఏదో దుప్పట్లు అవి అందించే వ్యక్తిని అడిగా, బాబు ఏమైనా తినడానికి దొరుకుతుంది ఏమిటయా అని అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే, యథార్థం చెప్తున్నాను, ఎవరైనా తినడానికి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా తినకుండా ప్యాకెట్, అలాంటిది ఏదైనా ఒకటి ఇస్తే తినేద్దామని, లేకపోతే ఓ పండిస్తే తిందామని. అసలు ఎప్పుడెక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు కనబడి ఓ పండో కాయో ఇస్తాడు, ఒక్కడు కనబడలేదు. అతను అదేమిటండి, బండి సికింద్రాబాద్ విడిచిపెట్టేసింది కదా, ఇక మళ్ళీ కాజీపేట వరకు హాల్ట్ లేదు, పైగా ఈ భోగీలున్న చోట క్యాంటీన్లు ఉండవు, పైగా రాత్రి ఏ 10:30కో 11కో పెడతాం, ఏం దొరుకుతాయి మీకు, ఏం దొరకవు అన్నాడు. బాబా అలా కాదయ్యా, నేను ఉండలేను నాయనా, నువ్వు ఎలాగైనా నాకు ఏదో ఒకటి, మనుష్యులు తినేది ఏదో ఒకటి తెచ్చిపెట్టు అని అతనికి ఏదో డబ్బిచ్చి నించున్నాను. ఆకలి ఏం పడుకోను. వెళ్ళి 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 ఆగింది ఎక్కడో. మీరు చెప్తే నమ్మరు, 1000 నమస్కారాలు పెట్టాను. ఎంతమందికి ఎన్ని ఇచ్చాను అన్నది పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎందుకు, ఈశ్వరుడు ఇప్పించాడు. కానీ ఒకరోజు ఫలహారం చేయడానికి 2 ఇడ్లీలు లేవు, తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. అయ్యా మీరు తాగుతారా అని అడిగినవాడు లేడు, ఇచ్చినవాడు లేడు. ఎందుకుంటారు? అడుగుదామంటే పోని సిగ్గు విడిచి ఒక మనిషి లేడు. నిజంగా ఆ రోజు నేను పడ్డ బాధ వర్ణనాతీతం. అంత బాధపడ్డాను. అంత బాధపడితే నాకు షట్పదీయే జ్ఞాపకానికి వచ్చింది. ఓహో ఏదో పూర్వజన్మ కర్మ పోతోంది, కానీ ఎలా? ఫలహారం దొరకకపోతే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అలాగే నించున్నాను. కాజీపేట వచ్చాక, అయ్యా మరి మీరు తినచ్చో తినకూడదో నాకు తెలియదు, వాడు అమ్మేటప్పుడు కూడా చెప్పాడు, ఇది మధ్యాహ్నం ఇడ్లీ సుమా అని చెప్పి ఇచ్చాడు, మీరు తింటే తినండి అన్నాడు. మీరు చెప్తే నమ్మరు, మధ్యాహ్నందో పొద్దున్నదో ఇడ్లీ అంటూ దొరికింది, అంతే చాలు. గబ 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 గబా 2 ఇడ్లీ తినేసి మంచినీళ్ళు తాగి పైకెక్కి పడుకుంటే ఆ నీరసానికి గాఢ నిద్ర పట్టేసి కాకినాడలో లేచాను. కాబట్టి ఒకనాడు తినడానికి ఏమీ దొరకనప్పుడు, ఆర్తి కలిగినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశామా లేదా? అన్ని వేళలా ఉంది కదా అని అక్కడికి రావాలనేం లేదు. ఒక్కొక్కనాడు అటువంటి విషమ పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించిన ఆయనంటట, వీడి ఇంతకుముందు ఎప్పుడూ నన్నేమీ ప్రార్థన చేయకపోయి ఉండవచ్చు, నేనున్నానని కూడా వీడికి గుర్తు లేకపోయి ఉండవచ్చు, కానీ ఇవాళ వాడు నన్ను ప్రార్థన చేశాడా లేదా, అందుకు ఇచ్చేస్తాను. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతులు అంటారు భాగవతంలో పోతన గారు. కలలో కూడా భగవంతుడి పేరెత్తనివాడు కూడా ఆపదలో ఆర్తితో ఈశ్వరా అని పిలిచి ప్రార్థన చేస్తే వచ్చి రక్షిస్తాడు. ఇక నిరంతరం ఆయన్ని నమ్ముకున్న వాడికి తనని తానే ఇచ్చేసుకుంటాడు. అంతటి కరుణామూర్తి. అందుకే ఈశ్వరుని యందు కారుణ్యం అన్నది లేదనుకోండి, మీరంతకుముందు పూజ చేయలేదు, పిలవలేదు కాబట్టి ఇప్పుడు పిలిస్తే రావాలా అన్న మాట అప్పుడు వస్తుంది. ఆయన రాశీభూతమైన దయ, ఇది ముందు అంగీకరించాలి. అందుకే గతంలో మనం ఏం చేశామో ఆయన చూడడం. ఇప్పుడు ఉన్నాడని నమ్మి పిలిచాడా లేదా, వెళ్ళిచ్చేస్తానంతే. ఇది ఆయన కరుణ.